హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా మీకు ఈ సెంటా సిలబస్ మోడల్ క్వశ్చన్స్ అంటే మిడిల్ స్కూల్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ ప్రైమరీ వారికి సంబంధించినటువంటి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్కి సంబంధించి టోటల్ మోడల్ క్వశ్చన్స్, ఎగ్జాంపులర్ క్వశ్చన్స్తో సహా శాంపిల్ క్వశ్చన్స్ అంటాం వీటిని. దీనికి సంబంధించి సింపుల్గా తెలియజేస్తానండి. ఏ ఏ సబ్జెక్ట్స్కి ఆ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే నా స్ట్రెంత్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ముఖ్యంగా ఈ సిలబస్లోకి వెళ్తే మిడిల్ స్కూల్ అంటే ఇక్కడ 6th to 8th ఎలా ఉంటుంది సిలబస్ అనేది చూద్దాం. ప్రైమరీ కూడా చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ మిడిల్ స్కూల్ మ్యాథమెటిక్స్ 6th to 8th క్లాస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయనేటువంటి విషయాలు గమనిస్తే నంబర్ సిస్టమ్స్లో ముఖ్యంగా హోల్ నంబర్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇంటిజర్స్ ఉన్నాయి, రేషనల్ నంబర్స్, నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిప్లైస్ అండ్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్. అంటే నంబర్ సిస్టంలో నెక్స్ట్ హోల్ నంబర్స్ ఉన్నాయి. హోల్ నంబర్స్కి మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయండి. నేను హెడ్డింగ్స్ మాత్రమే చెప్తున్నాను. ఈ ఐడియా ఇస్తే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్జిబ్రాకిల్ algebraic expressions, and then linear equations. Next, ratio and proportions, geometry lo line and angles. Next, polygon, triangle. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ అవే కాక జియోమెట్రీలో సర్కిల్, నెక్స్ట్ ప్రాక్టికల్ జియోమెట్రీ, సిమెట్రీ, నెక్స్ట్ 3 డైమెన్షనల్ జియోమెట్రీ అనేది ఉంది. నెక్స్ట్ మెన్సురేషన్లో ఏరియా అండ్ పెరిమీటర్ అనేటివి ఉన్నాయి. అవే కాకుండా స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ కూడా ఉన్నాయి. ఇది మ్యాథ్స్ వారికి సంబంధించినటువంటి సిలబస్. మ్యాథ్స్ వారికి సంబంధించినటువంటి హెడ్డింగ్స్ మాత్రమే చెప్పాను. ఆ తర్వాత దెన్ చూడండి మ్యాథ్స్ మోడల్ క్వశ్చన్స్ కూడా శాంపిల్ క్వశ్చన్స్ అంటున్నాం. వీటిలో మనం గమనిస్తే వెహికల్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2.6 kilometers in 2.4 liters of petrol. How much of the distance will it cover in 7.2 liters of petrol అని అడిగారు. ఇట్లాంటి క్వశ్చన్స్ అంటే బాగా గమనించండి. ద క్వశ్చన్స్ మే కమ్ ఫ్రమ్ కాంటెంట్ అండ్ పెడగాజికల్ ఆస్పెక్ట్స్. అంటే కాంటెంట్ నుంచి పెడగాజికల్ ఆస్పెక్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాంటెంట్లో కూడా అడుగుతారు, పెడగాజికల్గా కూడా అడగడానికి అవకాశం. దాంట్లో కూడా కాంటెంట్లో కూడా నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చానమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ద మినిమం ఇంటిగ్రల్ వాల్యూ అని ఇస్తూ కే వాల్యూ అంట ఏంటి అని ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్లో మిడిల్ స్కూల్ వారికి ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. మ్యాథ్స్ సిలబస్ అండ్ మ్యాథ్స్ క్వశ్చన్స్ సింపుల్గా చెప్పానండి. నేను సింపుల్గా ఇక్కడ అంటే రాయడానికి కావాల్సినటువంటి సింపుల్ ఉన్నటువంటి క్వశ్చన్స్నే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మోడల్ క్వశ్చన్స్ చాలా ఉన్నా కూడా వాటిలో ఎక్కువ లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, లెంతీ ఆన్సర్స్ కూడా ఉంటాయి. గమనించండి, ఇంత ఈజీగా ఉండవు. కాకపోతే ఒక్కొక్కరికి సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ క్వశ్చన్స్ అన్నీ చెప్పాలంటే దాదాపు అందరికీ చెప్పేటప్పటికి దాదాపు గంటకు పైగా అవుతుంది. కాబట్టి సింపుల్గా తెలియజేస్తున్నాను, మీకు 5 నుంచి 6 నిమిషాల్లో పూర్తిగా అయ్యే విధంగా. ఇక్కడ మ్యాథ్స్ అయిపోయింది. ఆ తర్వాత మిడిల్ స్కూల్ సైన్స్కి సంబంధించి సిలబస్ బయాలజీ వారికి తీసుకుంటే బాడీ మూవ్మెంట్స్ ఉంటాయి, ప్లాంట్ అనాటమీ ఉంటుంది, అనిమల్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి, ఆ తర్వాత హ్యూమన్ ఎక్స్క్రియేటరీ సిస్టమ్ ఉంటుంది, ఆ తర్వాత డైజెషన్ ఇన్ హ్యూమన్స్, హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, నెక్స్ట్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్, ఆ తర్వాత హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఆ తర్వాత ప్లాంట్ న్యూట్రిషన్ సిస్టమ్, నెక్స్ట్ ప్లాంట్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ప్లాంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ప్లాంట్ లైఫ్ ప్రాసెసెస్, న్యూట్రిషన్, నెక్స్ట్ రెస్పిరేషన్, crop production and management, and then microorganisms, next food preservation, habitat, next conservation of plants and animals, then characteristics of and functions of cell organelles అనేటికి సంబంధించి బయాలజీ అంటే సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్లో బయాలజీ సిలబస్ ఇదండి. ఆ తర్వాత ఇంకా గమనిస్తే కెమిస్ట్రీ సిలబస్ వచ్చి థర్మోకెమిస్ట్రీ, నెక్స్ట్ వచ్చి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, కంబ్యూషన్, acids, bases and salts, metals and non-metals, next characteristics and uses of natural resources and pollution and its control, next fiber and fabric, next separation of materials, synthetic fibers and plastics, next physics గమనిస్తే physics లో properties of light, next optical devices, space, next as interior, measurement, types and characteristics of motion and time, types and properties of forces, friction, next characteristics of
మెకానికల్ వేవ్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్, నెక్స్ట్ కెమికల్ ఎఫెక్ట్స్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, నెక్స్ట్ ఐ అండ్ వాయిస్ అండ్ ఇయర్. ఇది కొద్దిగా ఫిజికల్ సైన్స్ వారికి కొంచెం బాగా కనపడడానికి ఫిజిక్స్ చూపిస్తున్నానండి. ఇది సైన్స్ కి సంబంధించినటువంటి సిలబస్. దీని తర్వాత క్వశ్చన్స్ చూడండి. సైన్స్ కి సంబంధించి ద డాష్ ఇన్ ఏ హ్యూమన్ ఐ హ్యాస్ ద సేమ్ ఫంక్షన్ యాజ్ ఏ కెమెరాస్ ఫిల్మ్. అది రెటినానా, ఐరిసా, ప్యూపిలా, నెక్స్ట్ కార్నియానా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సింపుల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్. అలాగే చూడండి పెడగాజికల్ క్వశ్చన్స్ సంబంధించి హసన్ వాంట్స్ టు టీచ్ హిస్ స్టూడెంట్స్ ద ఫాలోయింగ్ టాపిక్. ఏంటంటే లిస్ట్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టూ గివెన్ హిస్టారికల్ ఈవెంట్స్. టూ గివెన్ హిస్టారికల్ ఈవెంట్స్ లో అక్కడ సిమిలారిటీస్ డిఫరెన్స్ చూపడానికి ఏ యొక్క ఇక్కడ ఏం వాడచ్చు, దాన్ని ఎటువంటి చార్ట్ వాడచ్చు, మైండ్ మ్యాపా, ఫ్లో చార్టా, కాన్సెప్ట్ మ్యాపా, వెన్ డయాగ్రామ్ అనేటువంటిది అడిగాడండి. దీనిలో ఇటువంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది సైన్స్ కి సంబంధించినటువంటి సిలబస్. నెక్స్ట్ మిడిల్ స్కూల్ సోషల్ స్టడీస్. మిడిల్ స్కూల్ సోషల్ స్టడీస్ లో కొన్ని టాపిక్స్ డివైడ్ చేశాడు. దాంట్లో మిడిల్ స్కూల్ హిస్టరీ. హిస్టరీలో ఏమున్నాయంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. దాంట్లో చూస్తే దాదాపుగా ప్రీ హిస్టారిక్ నుంచి 700 AD వరకు ఉంటుంది. ఆ తర్వాత మిడివియన్ ఇండియన్ హిస్టరీలో 700 AD నుంచి 1857 AD వరకు ఉంటుంది. ఆ తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ 1857 AD టు ప్రజెంట్ అంటే ఇప్పటి వరకు ఉంటుంది అనమాట. వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది హిస్టరీలో. దెన్ మిడిల్ స్కూల్ జియోగ్రఫీ. జియోగ్రఫీలో గమనిస్తే స్పేస్ ఉంటుంది, జియోగ్రఫికల్ మోడల్స్ అండ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, న్యాచురల్ ఫిజికల్ ఫీచర్స్ ఉంటాయి, ఆ తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఆ తర్వాత సోషల్ అండ్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ కూడా ఉంటుంది. ఇది జియోగ్రఫీకి సంబంధించి. ఆ తర్వాత మిడిల్ స్కూల్ సివిక్స్ లో గమనిస్తే మనం సొసైటీ అండ్ కల్చర్, ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ద జుడిషియరీ ఉంటుంది, గవర్నెన్స్ ఇన్ ఇండియా, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ మిడిల్ స్కూల్ ఎకనామిక్స్ లో గమనిస్తే ఎకనామిక్ థియరీస్ అండ్ డెవలప్మెంట్, నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే ఒక ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ ఇమేజ్ కనపడలేదండి. ఇమేజ్ ఇచ్చి ఇట్లాంటి క్వశ్చన్ అడిగారు అనమాట. షాలీ కమ్స్ అక్రాస్ ద అబౌవ్ పిక్చర్ ఇన్ ఏ న్యూ ఆర్టికల్ అండ్ వాంట్స్ టు యూజ్ ఇట్ యాజ్ ఎ విజువల్ రిసోర్స్ ఇన్ హర్ జాగ్రఫీ క్లాస్. ఒక పిక్చర్ చూసారంట, జాగ్రఫీ క్లాస్ లో అది యూజ్ చేయాలనుకున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్ ఈజ్ మోస్ట్ సూటబుల్ టు బి టాట్ యూజింగ్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ ని ఏది యూజ్ చేయడానికి అంటే ఆ పిక్చర్ చూస్తే మనకి ఐడియా వస్తుంది. ఎరోషనా, సెడిమెంటేషనా, నెక్స్ట్ వెదరింగా, నెక్స్ట్ సాలినేషన్ అనేది అక్కడ ఆ పిక్చర్ ని గమనిస్తూ మనం రాయాల్సిన, అంటే పిక్చర్ కూడా ఇస్తూ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి ఇట్లాంటివి కూడా అడిగారు. నెక్స్ట్ కోనిఫెరస్ ట్రీస్ గ్రో ఇన్ hot dry regions and are known as taiga. Coniferous trees have wax coated leaves that reduce transpiration. Coniferous trees are used for making pulp to manufacture paper. Coniferous trees shed their leaves in dry season to conserve water. దీనిలో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేటువంటిది, అంటే ఇక్కడ మన నాలెడ్జ్ టోటల్ గా ఆ కోనిఫెరస్ ట్రీకి సంబంధించి ఉంటే ఖచ్చితంగా రాయడానికి అవకాశం ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ మోడల్ స్కూల్ ఇంగ్లీష్ కి సంబంధించి మిడిల్ స్కూల్ ఇంగ్లీష్ కి సంబంధించి మనం గమనిస్తే ముఖ్యంగా లిటరీ అనాలిసిస్ గురించి ఉంటుంది. దాంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్, నెక్స్ట్ లిటరీ డివైజెస్, నెక్స్ట్ నేరేటివ్ ట్రైట్స్ అండ్ స్ట్రక్చర్ ఉంటుంది. గ్రామర్ లో గమనిస్తే నెక్స్ట్ పంక్చుయేషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సెంటెన్సెస్ ఉంటాయి. రైటింగ్ లో గమనిస్తే వొకాబులరీ ఉంటుంది, నెక్స్ట్ రైటింగ్ స్టైల్స్ గురించి కూడా ఉంటాయి. నెక్స్ట్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది మిడిల్ స్కూల్ ఇంగ్లీష్. ఇంకా ఈ స్పీకింగ్ లిజనింగ్ సంబంధించి దీనిలో గమనిస్తే సిలబుల్స్ ఏవి, మల్టిపుల్ సిలబుల్స్ ఏంటి, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ర్యాంక్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ వర్బల్ స్పీచ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పొలైట్నెస్ ఆర్ ఫార్మాలిటీ. దీనిలో ఏంది, కుడ్ ఐ లీవ్ ఎర్లీ టుడే, కెన్ ఐ గో టు ద పార్క్, మే ఐ టేక్ దిస్ న్యూస్ పేపర్. దీనిలో మనం వర్బల్ స్పీచ్ ని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పొలైట్ వేవ్ లో ఎలా చెప్పొచ్చు అనేటువంటిది ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి టెస్ట్ చేశారంటే ఇక్కడ గ్రామర్ ఐటమ్. అలాగే ఇక్కడ చూడండి పెడగాజికల్ ఆస్పెక్ట్స్ లో కూడా సేమ్ ఇంతకు ముందు వాడినటువంటి క్వశ్చన్ ఇక్కడ కూడా వాడడం జరిగింది నేను. అలాంటి క్వశ్చన్ అక్కడ కూడా ఇంగ్లీష్ మోడల్లో కూడా వాడడానికి అవకాశం ఉందండి. ఇది మిడిల్ స్కూల్ కి సంబంధించి. ఇప్పుడు ప్రైమరీ సిలబస్ మోడల్ క్వశ్చన్స్. సిలబస్ అంటే ప్రైమరీకి సంబంధించి పర్టికులర్ గా సిలబస్ ఏమీ చెప్పలేదండి. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ లో కాంటెంట్ కి సంబంధించి పెడగాజికల్ ఆస్పెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. వాటిలో ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి సింపుల్ గా తెలియజేస్తాను. ముఖ్యంగా ఇంగ్లీష్ గమనిస్తే ప్లీజ్ డాష్ విత్ మీ ఫర్ ఏ వైల్ అని ఇక్కడ బేర్ అంటే ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ఏ వైల్ అంటే బేర్ స్పెల్లింగ్ ఏంటి, బిఈఆర్
బిఆర్ఈ, బిఓఆర్ఈ, బిఈఆర్ ఈ విధంగా అడిగారండి. దీనికి సంబంధించి ఇంగ్లీష్ ఇలాంటి కాంటెంట్, గ్రామర్ వీటికి సంబంధించి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మ్యాథ్స్‌లో చూడండి 30 × 2 10 + 30 దెన్ 32 × 2 హౌ మచ్ అని చెప్పి అడిగారు. ఇట్లాంటి క్వెషన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సైన్స్‌లో గమనిస్తే ద ఇమాజినరీ లైన్ దట్ రన్స్ హాఫ్ వే బిట్వీన్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఆన్ ఎర్త్ ఈజ్ ఏది అన్నాడు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సరా, ట్రాపిక్ ఆఫ్ కాప్రికానా, ప్రైమ్ మెరిడియనా, ఈక్వేటర్ అనేటువంటిది. అంటే సోషల్ సైన్సెస్కి సంబంధించి అవర్ వరల్డ్ అంటాం కదా, దానికి సంబంధించి క్వశ్చన్స్ రావడానికి ప్రైమరీ సెక్షన్లో ఉంది. ఆ తర్వాత పెడగాజికల్ ఆస్పెక్ట్స్లో గమనిస్తే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ విచ్ ఈజ్ ఆఫన్ పార్ట్ ఆఫ్ ఎ లెసన్ ప్లాన్. ఇది టీచర్కి సంబంధించి పెడగాజికల్ ఆస్పెక్ట్. దీనిలో ఇది లెసన్ ప్లాన్కి సంబంధించి ఏదైతే కరెక్ట్ ఉండొచ్చు, ద టీచర్ కండక్ట్స్ ఎ టెస్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ అండ్ దెన్ మోడల్స్ her lesson according to the result. The teacher gives a task sheet of problems as homework which is then graded the following day. The teacher shows how to solve problems that are not from the textbook and asks students to note them down. Next D వచ్చి the teacher asks students to form groups and solve a community problem near their home. ఇలాంటి క్వశ్చన్స్ అడిగారండి. దీన్ని బాగా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఇది పెడగాజికల్ ఆస్పెక్ట్స్ సంబంధించి క్వశ్చన్స్. ఈ విధంగా ప్రైమరీకి అయితే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్కి సంబంధించినటువంటి కాంటెంట్, నెక్స్ట్ పెడగాజికల్ ఆస్పెక్ట్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇవి శాంపిల్ క్వశ్చన్స్ ఏనండి, ఇలాగే ఉండాలని లేదు. ఇలాంటి క్వశ్చన్సే రావడానికి ఇమేజెస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, రకరకాలు ఉండడానికి అవకాశం ఉందండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే నా స్ట్రెంత్. అందుకే మీరు ఒక వీడియో చేయడానికి దాదాపుగా 2-3 గంటల సమయం పడుతుంది. మీరు చేయాల్సినది 3 సెకండ్స్లో ఓన్లీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.